సంతకం పెడితే ఇంటికే వస్తుంది చీరే. ఇప్పుడంటే ఎడాపెడా యాత్రలు చేస్తున్నారు కానీ పాత రోజుల్లో యాత్రలు అంటే మాటలు కాదు. అన్నం తిన్నవాడు ఐశ్వర్యవంతుడు, మంచి బట్ట కట్టినవాడు భాగ్యవంతుడు అని సామెత చెప్పినట్లు తిండి బట్ట గడిస్తే చాలు. ఇక ఆ పైన ఆడపిల్లల పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు, మగపిల్లల చదువులు, మునగానం తేలానం అన్నట్లు ఉండేవాళ్ళు. మా తాతయ్య గారికి మాత్రం కాశీయాత్ర చేయాలన్న కోరిక గట్టిగా ఉండేది. ఎప్పుడూ డబ్బులు కూడబెట్టుకోను, ఏదో ఖర్చు వచ్చి పడి ఆ కూడబెట్టిన డబ్బు ఖర్చయిపోను. కాలం అట్లాగే గడిచిపోయింది. చివరికి ఇలా కాదు అని పట్టుబట్టి డబ్బు జమ చేసుకున్నారు. ఎవరో తెలిసినవాడు కాశీయాత్ర నిర్వహిస్తున్నాడు, ఇంత డబ్బు అని కట్టేస్తే ఇక బాధ్యత అంతా అతందే, అతనితో పాటు కాశీ వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. నెల రోజుల్లోగా డబ్బు కట్టాలి అని అతను కబురు చేస్తే ఒక మనిషికి డబ్బిచ్చి పంపించారు. అతగాడు డబ్బు ఇచ్చి రసీదు తెచ్చిచ్చాడు. అటువైపు మన పిండి వంటలు దొరకవని పిండి వంటలన్నీ చేయించుకున్నారు. అన్నీ సర్దుకుని వెళ్లారు రైలెక్కడానికి. తీరా చూస్తే అక్కడ ఆయనకి టికెట్ లేదు. డబ్బు కడతానని తీసుకెళ్లేవాడు మోసం చేశాడు. ఈ డబ్బు అతను వాడేసుకుని దొంగ రసీదేదో ఇచ్చాడు. విషయం తెలుసుకున్న యాత్ర నిర్వహించిన అతను చాలా బాధపడ్డాడు. డబ్బుదేముంది, మళ్ళీ తీసుకునేవాడిని, కానీ ఖాళీ లేదు అని వాపోయాడు. హతాశులైపోయారు తాతయ్య. అది చూసిన నాన్నగారు చాలా బాధపడ్డారు. ఎలాగైనా తండ్రిని కాశీ పంపించాలని నిర్ణయించుకున్నారు. దీక్షగా 4 నెలలు డబ్బు సమకూర్చుకున్నారు. ఒంటరిగా ఇబ్బంది అవుతుందని రెండో బాబాయిని సాయం వెళ్ళమన్నారు. పెద్ద కొడుకు తనను కాశీయాత్ర చేయిస్తున్నాడని తెలిసి తాతయ్య గారు చాలా సంతోషించారు. తండ్రికి యాత్ర చేస్తే కొడుక్కి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుంది అని అన్నారు. అటు చలి ఇటు వేడి కాకుండా చూసి కాశీ బయలుదేరారు తాతయ్య. రైల్లో సర్క్యులర్ టూర్ టికెట్ కొనుక్కున్నారు. కాశీలో తెలుగువారు నిర్వహించే ఆశ్రమంలో బస చేశారు. కాశీ, ప్రయాగ ఇంకా చుట్టుపక్కల ప్రదేశాలు చూశారు. కాశీలో 10 రోజులకు పైగా ఉన్నారట. పట్టు చీరలకు బనారస్ ప్రసిద్ధి కదా. గుడికి వెళ్లే దారిలో 2 పక్కల ఎన్నో కొట్లు, కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. కానీ డబ్బులు లేవు కొనటానికి. కాశీ నుండి అందరికీ గంగ చెంబులు, కాశీదారాలు, దేవుడు ఫోటోలు తీసుకుని వెళ్ళాలి. వాటికి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఇక చీరలేం కొంటారు? పోనీ అమ్మ కోసం ఒక చీర కొందాం అన్నాడట బాబాయ్. కానీ తాతయ్య మనసొప్పలేదు. ఎట్లా? 2 కూతుర్లున్నారు, 4 కోడళ్ళున్నారు. అందరినీ వదిలేసి భార్యకి ఒక్కతికే తీసుకెళ్తే ఏం బాగుంటుంది? అందుకే వద్దులేరా, మన వైపు లేవా చీరలు అనేసరట. వీళ్ల యాత్రలో సాయం చేస్తున్న తెలుగు మనిషి వీళ్ళని ఒక చీరల కొట్టుకు తీసుకెళ్లాడు. ఆ కొట్లో ఒక సదుపాయం ఉంది. డబ్బు లేకపోయినా తమకు నచ్చిన చీర ఎంచుకుంటే 1 నెల అయ్యాక వీపీపీలో పంపుతారు. అదే పంపుతారన్న నమ్మకం ఏమిటి అని అనుమానం వచ్చింది తాతయ్యకి. చీర కట్టుకొంగున వీళ్ల చేత సంతకం చేయిస్తారు. పోస్టులో రాగానే చూసుకుని అంతా సరిగ్గా ఉంటే డబ్బులిచ్చి తీసుకోవచ్చు. వీళ్ళు మాకు బాగా తెలుసు. యాత్రలకు వచ్చిన తెలుగు వాళ్ళు అందరి పరిస్థితి మీలాగే ఉంటుంది. ఈ విధంగా చీరలు కొనుక్కెడెళ్తారు అని చెప్పాడట ఆ తెలుగు మనిషి. తాతయ్యకి బరువు దించినట్లయింది. కావాలనుకున్న వాళ్ళందరికీ చీరలెంచారు. బాబాయ్ చీరల ఎంపికలో సిద్ధహస్తుడు. బ్రహ్మాండమైన చీరలెంచాడు. అన్నిటి మీద సంతకాలు పెట్టారట తాతయ్య. కాశీయాత్ర ముగించుకొని ఇంటికి వచ్చేశారు. ఆ మాత్రం ఓపిక ఉండగానే కోరిక తీరినందుకు ఆయన ఆప్తులంతా ఆనందించారు. కాశీ వెళ్ళి వస్తే మరి సమారాధన చెయ్యాలి కదా, అది మాత్రం కాస్త వాయిదా వేశారట తాతయ్య. 1 నెల రోజులు గడిచాక కాశీ నుంచి పెద్ద పార్సిల్ వచ్చింది. డబ్బు కట్టి విడిపించుకున్నారు. ఆడవాళ్ల సంబరం అంతా ఇంత కాదు. సమారాధన రోజున అందరూ అవే కట్టుకున్నారు. కళకళ్ళాడుతూ తిరుగుతున్న తన వాళ్ళని చూసుకొని, ఆ చీరల కొట్టువాడు గొప్పవాడు, మంచి కిటుకు కనిపెట్టాడు, అతగాడికి వ్యాపారం, మా బోటి వాళ్ళకి తృప్తి ఆనందం అనుకున్నారట తాతయ్య. ఆ తర్వాత ఎవరు కాశీకి వెళ్తున్నా చేతిలో పైకం లేదని చీరలు కొనడం మానుకోకండి. ఫలానా కొట్టుకి వెళ్ళి చీర ఎంచుకొని సంతకం పెట్టి రండి, చీరే ఇంటికి వస్తుంది అని సలహాలు చెప్పారట.